యాహ్! సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సైట్ టు సైట్ వీపీఎన్ కనెక్షన్ అన్నమాట. సో, బేసిక్‌గా ఈరోజు నేను ఏం అచీవ్ చేయాలనుకుంటున్నానంటే, మనకి ఒక అజూర్ ఒక ఇన్ఫ్రా ఉందనుకుందాం. సో, అజూర్ డేటా సెంటర్‌ది ఇదొక సెటప్. ఓకే. అండ్ ఆన్ ప్రిమిసెస్ అంటే మన లోకల్ ఆఫీస్ సెటప్ ఉంది గదా! ఇదొచ్చేసి మనం ఆఫీస్ సెటప్ అనుకుందాం. సో, ఇదొచ్చేసేమో అజూర్. ఇదొచ్చేసేమో మనది సైట్ అనుకుందాం. సో, సింప్లీ ఐ విల్ రైట్ యాస్ ఎ సైట్ 1. మనం ఆఫీస్ సెటప్ అనుకోని సైట్ 1 అనుకుందాం. ఓకే. ఇది అజూర్. ఇప్పుడేంటంటే ఇందులో నాకొక మిషన్ ఉంది. ఓకే. అండ్ ఇందులో గూడా నాకు ఇంకొక మిషన్ ఉంది. ఇప్పుడు మనం అచీవ్ చేయాల్సిందేంటంటే లోకల్ మిషన్‌లో అంటే ఇప్పుడు నీకు సింపుల్‌గా జెప్పాలంటే మీరు ఆఫీస్‌కెళ్ళి వీపీఎన్ అంటే మామూలుగా ఏం జేస్తారు? ఆఫీస్ వైఫై అయినా కనెక్ట్ అవుతారు. లేదా డెస్క్‌టాప్ ఉంటే ల్యాన్ కేబుల్ ద్వారా గాని కనెక్ట్ అవుతారు. అప్పుడేంటి మీ ఆఫీస్ ఆహ్, వీపీఎన్ అనేది కనెక్ట్ అయిపోయి ఉంటది. మీ ఆఫీస్‌లో ఉన్న ఏ సిస్టమ్స్ అయినా గూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ హావ్ ఎ పర్మిషన్స్ రైట్? ఏందంటే అదంతా సేమ్ నెట్వర్క్‌లో ఉంటది. యూ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్. బట్ వేర్ యాస్ ఇక్కడ అజూర్. అజూర్ వచ్చేసరికి ఇది సెపరేట్ డేటా సెంటర్ గదా! ఇది మైక్రోసాఫ్ట్ వోడు మేనేజ్ చేస్తున్న డేటా సెంటర్. సో, దీని నుంచి దీనికి మనం కనెక్టివిటీ బెట్టాలి. రైట్. సో, ఈ రెండిటి మధ్యలో కనెక్టివిటీ వచ్చేసి మనకి మెయిన్‌గా 2 టైప్స్ ఆఫ్ కనెక్టివిటీస్ ఉంటాయి. ఓకే. సో, అదేంటంటే వీపీఎన్ ఓకే. ఇంకోటి ఎక్స్‌ప్రెస్ రౌట్. ఓకే. సో, ఇక్కడేంటంటే వీపీఎన్‌లో వచ్చేసి మనం ఏంటంటే వర్చువల్ గేట్‌వేస్ యూజ్ చేసుకొని ఓకే. మనం కనెక్టివిటీ అనేది చేస్తాం. సో, దాంట్లో వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సైట్ టు సైట్, ఇంకోటి పాయింట్ టు సైట్. ఇంకొక వే ఆఫ్ కనెక్షన్ వచ్చేసి ఎక్స్‌ప్రెస్ రౌట్ అన్నమాట. సో, దీని గురించి మనం రేపు చూద్దాం. అండ్ పాయింట్ టు సైట్ కూడా రేపు కవర్ చేద్దాం. ఇందులో ఎక్స్‌ప్రెస్ రౌట్‌లో మనం పెద్దగా ప్రాక్టికల్ ఏం చేయలేము. దెన్ ఐ విల్ షో ఇట్. ఎలా క్రియేట్ చేస్తారనేది చూపిస్తాను నేను. అండ్ పాయింట్ టు సైట్ రేపు కవర్ చేద్దాం. ఈరోజు వచ్చేసి సైట్ టు సైట్ అన్నమాట. సైట్ టు సైట్ అంటే ఏం లేదు. ఇందులో ఉన్న ప్రతి మెషిన్ గూడా మన సబ్‌స్క్రిప్షన్‌లో మన రిసోర్స్ గ్రూప్‌లో ఉన్న ప్రతి మెషిన్ గాని వెబ్ అప్లికేషన్ గాని, స్టోరేజ్ గాని, మన ఆన్ ప్రిమిసెస్ మెషిన్ ద్వారాగా కనెక్ట్ అవ్వడానికి ఓకే. వి ఆర్ క్రియేటింగ్ ఎ కనెక్షన్ దట్ ఈస్ కాల్డ్ వీపీఎన్. సో, ఇది క్రియేట్ చేయాలంటే మెయిన్‌గా మనకేం ఉండాలంటే కనెక్టివిటీ సర్వీసెస్ ఉండాలి. ఓకే. సో, జెనిఫర్ అని జెప్పేసి నెక్స్టు సిస్కో వాడి ఇలా కొన్ని టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. బట్ బై డిఫాల్ట్‌గా నేనేం వాడుతున్నానంటే విండోస్ సపోర్ట్ చేసే ఒక సర్వీస్ ఉంది. ఆర్ఆర్ఏఎస్ అని జెప్పేసి ఒక సర్వీస్ ఉంటది. ఓకే. సో, దాన్ని నేనిక్కడ ఇన్‌స్టాల్ జేసుకుంటా. ఇన్‌స్టాల్ జేసిన తర్వాత ఇక్కడేం జేస్తానంటే నేను ఈ అజూర్‌లో నేనేం జేస్తానంటే గేట్‌వే ఇన్‌స్టాల్ జేస్తాను. వీపీఎన్ గేట్‌వే ఒకటి ఇన్‌స్టాల్ జేస్తాను. ఓకే. అండ్ దీనికి ముందు ఏం జేస్తానంటే ఈ వీపీఎన్ గేట్‌వే కనెక్ట్ అవ్వడానికి మళ్ళీ నేనొక లోకల్ గేట్‌వే ఒకటి ఇన్‌స్టాల్ జేస్తాను. సో, మామూలుగా ఏమైద్దంటే ఈ ఆర్ఆర్ఏఎస్ సర్వీస్ ఉంది గదా! ఇది దీనికి కనెక్ట్ అవుతది. ఇది ఈ కనెక్టివిటీని యూజ్ చేసుకొని ఈ గేట్‌వే అనేది ఈ మెషిన్‌ని కనెక్ట్ చేస్తది. సో, లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక లైనక్స్ వీఎం ఇన్‌స్టాల్ చేస్తాను. అండ్ ఇది విండోస్ వీఎం. ఓకే. సో, ఇంతకుముందు నార్మల్‌గా ఇఫ్ యూ సీ అజూర్ టు అజూర్‌లో మల్టిపుల్ వర్చువల్ నెట్వర్క్స్ ఉన్నాయనుకో, అది ఇన్‌స్టాల్ చేయాలంటే మీకెలా ఉంటది? ఈజియెస్ట్ వేలో మామూలుగా ఇక్కడైతే కంపల్సరీ ఒక వీనెట్ అయితే ఉంటుంది. ఓకే. ఐ యామ్ యూజింగ్ ఓన్లీ వన్ వీనెట్. ఇక్కడ ఒక వీనెట్ ఉంటుంది. అజూర్‌లో ఒక వీనెట్ నుంచి ఇంకొక వీనెట్‌కి కమ్యూనికేషన్ అంటే మనం ఏం చేసాము? వీనెట్ పియరింగ్ చేసాం.
రైట్. సో వీనెట్ పేరింగ్ ద్వారాగా మనం కమ్యూనికేషన్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు వచ్చేసి ఏంటి, అజూర్ నుంచి ఆన్ ప్రెమిసెస్ వర్చువల్ నెట్వర్క్, లేదా ఇది ఇంకొక క్లౌడ్ నెట్వర్క్, లేదా ఒక డేటా సెంటర్ ఆన్ ప్రెమిసెస్ లోనే 2 డేటా సెంటర్లు, అంటే ఒక లొకేషన్ హైదరాబాద్, ఇంకో లొకేషన్ చెన్నై ఉందనుకో, ఆ 2 డేటా సెంటర్ల మధ్య కమ్యూనికేషన్ కి. సో వాటి కోసం ఉపయోగించేదే విపిఎన్, సైట్ టు సైట్ విపిఎన్ కనెక్షన్ అన్నమాట. ఓకే. సో దాన్ని ఇప్పుడు ఎలా క్రియేట్ చేసి ఈ సెటప్ అంతా కూడా ఇప్పుడు ఒకసారి మనం సెటప్ చేసుకొని ఈ కమ్యూనికేషన్ క్రియేట్ చేసి ఈ మిషన్ ద్వారాగా, అంటే ఈ వర్చువల్ నెట్వర్క్ లో ఉన్న మిషన్ ద్వారాగా ఈ మిషన్ ని నేను యూజింగ్ దీస్ 2 టూల్స్, ఓకే, ఈ 2 సర్వీసెస్ యూజ్ చేసుకొని నేను కనెక్ట్ చేయబోతున్నాను. ఓకే, దిస్ ఇస్ వాట్ మనం అచీవ్ చేయబోయేది, అంటే ఇది మనం అచీవ్ చేయబోతున్నాం ఈరోజు. సో దీనికోసం నేనేం చేశానంటే, ఫస్ట్ ఈ లొకేషన్ లో నేను అప్ రిసోర్స్ గ్రూప్, ఇక్కడ సైట్ రిసోర్స్ గ్రూప్. సో ప్రజెంట్ ఏంటంటే నాకు ఆన్ ప్రెమిసెస్ సెటప్ లేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే, ఫర్ కనెక్షన్, అంటే ఈ సర్వీసెస్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది మనం టెస్ట్ చేయడం కోసం అజూర్ లోనే 2 సెపరేట్ వర్చువల్ నెట్వర్క్స్ తీసుకుంటున్నాను. వన్ ఐ విల్ ట్రీట్ యాజ్ ఎ సైట్ 1, ఆన్ ప్రెమిసెస్ గా ట్రీట్ చేస్తున్నాను. ఇంకొక దాన్ని అజూర్ యొక్క డేటా సెంటర్ అని హబ్ గా ట్రీట్ చేస్తున్నాను. ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ యూజింగ్ దీస్ 2 సర్వీసెస్ ఎలా క్రియేట్ చేస్తానని చూపించబోతున్నాను. ఓకే. సో సపోజ్ నాకు ఏడబ్ల్యూఎస్ ఉందనుకోండి, ఏడబ్ల్యూఎస్ లోకల్ కూడా సపోర్ట్ చేస్తది. బట్ అజూర్ అనేది మనకు లోకల్ రౌటర్ ఉంది కదా వైఫైది, దాన్ని యూజ్ చేసుకొని మన లోకల్ ల్యాప్టాప్ తో ఇన్స్టాల్ చేయడం అనేది ఇట్స్ టఫ్ ప్రాసెస్. బట్ పాయింట్ టు సైట్ చేయొచ్చు, కానీ సైట్ టు సైట్ అనేది అది సపోర్ట్ చేయట్లేదు, ఆర్ఆర్ఏఎస్ సపోర్ట్ చేయట్లేదు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ జస్ట్ అజూర్ లోనే 2 పార్ట్స్ గా, అంటే ఇదొక రిసోర్స్ గ్రూప్, ఇదొక రిసోర్స్ గ్రూప్ సపరేట్ గా తీసుకొని, ఓకే, I want to show like how these services work. Clear కదా? యా. దీనికోసం నేను ఏం చేస్తాను, హబ్ రిసోర్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయాలి. సో హబ్ ఆర్జీ అండ్ సైట్ ఆర్జీ. సో యాజ్ యూజువల్ హబ్ ఆర్జీలో నేను ఏమి క్రియేట్ చేయలేదు. జస్ట్ ఐ క్రియేటెడ్ ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేశాను. ఓకే. అండ్ సైట్ లో కూడా ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేశాను. అండ్ సైట్ యొక్క అంటే ఐపీ అడ్రస్ రేంజ్ వచ్చేసి 192.168.0.0/16. సో నేనేం చేస్తాను, సైట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇదన్నమాట దాని రేంజ్. అండ్ హబ్ యొక్క రేంజ్ అంటే ఓకే. సో దీని ఐపీ అడ్రస్ రేంజ్ వచ్చేసి ఇది, దీని ఐపీ అడ్రస్ రేంజ్ వచ్చేసి ఇది అనమాట. సో ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ యూజింగ్ దిస్ వన్ ఎలా అనేది మనం చేయబోతున్నాం. సో దీనికోసం ఏంటంటే మెయిన్ గా నేనేం చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గేట్వే, విపిఎన్ గేట్వే క్రియేట్ చేసుకోవాలి. సో ఇది ఏంటంటే అప్రాక్సిమేట్ గా 45 minutes to 1 hour పడుతుంది. సో నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను ఆల్రెడీ. సో హౌ టు క్రియేట్ అని చెప్పేసి నేను ఆల్రెడీ అది క్రియేట్ చేసి పెట్టాను. ఓకే, మార్నింగే క్రియేట్ చేశాను. సో మనకు విపిఎన్ క్రియేట్ అయింది. బట్ నేను అది ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎలా క్రియేట్ చేశాను అనేది. ఐ విల్ షో యూ లైక్ ఎలా క్రియేట్ చేస్తాను అనేది ఒకసారి. సో అబార్జీకి వెళ్ళిపోయి మనం వర్చువల్ నెట్కి వెళ్ళిపోయి మనం విపిఎన్ గేట్వే క్రియేట్ చేయాలంటే దానికి స్పెసిఫిక్ గేట్వే సబ్నెట్ అనేది ఉండాలి. సో దానికోసం ఏం చేయాలి, ప్లస్ గేట్వే సబ్నెట్ ఉంది కదా, దీన్ని జస్ట్ క్లిక్ చేసేసి ఒక ఐపీ అడ్రస్ రేంజ్ ఇచ్చేసి ఇది ఆటోమేటిక్గా ఇదే నేమ్ తీసుకుంటుంది. గేట్వే సబ్నెట్ అని క్లిక్ చేస్తే ఈ నేమ్తో మనకి ఒక గేట్వే సబ్నెట్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్. ఈ గేట్వే సబ్నెట్ ని మనం దీనికోసం యూజ్ చేసుకుంటాం, ఇది విపిఎన్ గేట్వే కోసం యూజ్ చేసుకుంటాం. విపిఎన్ గేట్వే ఫస్ట్ సబ్నెట్ క్రియేట్ చేయాలి, దెన్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓకే క్రియేట్, అండ్ ఇక్కడ వచ్చేసి గేట్వే నేమ్ ఇవ్వాలి. అండ్ రీజన్ మనం ఈస్ట్ యూఎస్ తీసుకున్నాం కాబట్టి ఈస్ట్ యూఎస్ అని సెలెక్ట్ చేశాను అనుకోండి. అండ్ గేట్వే టైప్ వచ్చేసి మనం విపిఎన్ టైప్ మోడలే మనం చేసేది, ఎక్స్ప్రెస్ రౌట్ కాదండి. రైట్. సో మనం ఇప్పుడు చేయబోయే ల్యాబ్ వచ్చేసి విపిఎన్ అనమాట. సో విపిఎన్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇది వచ్చేసి రోల్ బేస్డ్ అనమాట. అండ్ ఎస్కే ఇక్కడ వర్షన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి టైప్స్ ఆఫ్ గేట్వేస్ అనమాట.
ఓకే. సో, ఇదేంటంటే డిపెండ్స్ ఆన్ ది హై అవైలబిలిటీ, డిపెండ్స్ ఆన్ ది మన యూజర్స్ ఎంతమంది యూజ్ చేసుకుంటారు. ఓకే. సైట్ కెపాసిటీ అండ్ దెన్ వీటన్నిటిని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ గేట్‌వేస్ ఉన్నాయి. ఇది కాస్ట్ బేస్డ్ అన్నమాట. సో, హై వెర్షన్ తీసుకున్న కొద్దీ మనకు కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. అండ్ సో, మనం ఏం చేస్తున్నామంటే మన ల్యాబ్‌కి థిస్ ఈస్ ఎనఫ్. వీపీఎన్ గేట్‌వే 1 ఉందిగా అది ఎనఫ్ అన్నమాట. సో, అది సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ వర్చువల్ నెట్వర్క్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది హబ్ అన్నమాట. చూడండి. ఇక్కడేంటంటే హబ్ తీసుకుంటే నాకు క్రాస్ ఇన్ యూజ్ అని వచ్చింది. ఏం యూజ్ అయింది? ఈ సబ్‌నెట్ ఉందిగా, నేను ఆల్రెడీ వీపీఎన్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాను గదా! ఈ సబ్‌నెట్టే యూజ్ చేసుకోవాలి. బై డిఫాల్ట్‌గా గేట్‌వే సబ్‌నెట్టే కావాలి దీనికి. ఓకే. సో, మనం గేట్‌వే క్రియేట్ చేసేటప్పుడు దానికి సబ్‌నెట్ నేమింగ్ వచ్చేసి ఇది మ్యాండేటరీ. ఫైర్ వాళ్ళకి మనకు నేమింగ్ ఎలాగో మ్యాండేటరో సేమ్ వే గేట్‌వే క్రియేట్ చేసినప్పుడు కూడా దాని సబ్‌నెట్ నేమింగ్ అనేది సేమ్ యాస్ ఇట్ ఈజ్ అలాగే ఉండాలి. వేరే నేమ్ ఇస్తే తీసుకోదు. సో, ఇది ఆల్రెడీ యూజ్ అని చూపిస్తుంది. బికాజ్ వి ఆల్రెడీ క్రియేటెడ్. సో, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి పబ్లిక్ ఐపీ. గేట్‌వేకి మనం ఒక పబ్లిక్ ఐపీ అసైన్ చేయాలి. సో, అక్కడొచ్చేసి మనం ఆ నేమింగ్ ఇస్తే సరిపోతుంది. గేట్‌వే పిప్ అని ఇచ్చేసాను. అంటే పబ్లిక్ ఐపీ. అండ్ ఎనేబుల్ యాక్టివ్ మోడ్ అండ్ కన్వే అని డిసేబుల్ పెట్టేసి రివ్యూ అండ్ క్రియేట్ అన్నమాట. సో, ఇది క్లిక్ చేయగానే నీకు అప్రాక్సిమేట్‌గా 45 మినిట్స్ అయితే పడుతుంది. సో, లాస్ట్ టైమ్ నాకు ఎంత టైం పట్టిందంటే వేర్ ఐ క్రియేటెడ్. ఐ థింక్ ఇదే అన్నమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశానంటే యాహ్! ఇక్కడ చూసుకుంటే 7:45 ఇది యూఎస్ టైమ్ అన్నమాట. అందుకే నాకు వేరే టైమ్ చూపిస్తుంది. 7:45కి స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి ఫినిష్డ్ సంథింగ్ లైక్ 8:45 అట్లా 8:30 ఆ టైంలో ఫినిష్ అయిపోయిందన్నమాట. సో, అంత టైం తీసుకుంటుందన్నమాట గేట్‌వే క్రియేట్ చేయడానికి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేసాం దీంట్లో మీరొచ్చేసరికి నేను మామూలుగా హబ్ క్రియేట్ చేశాను. మెషిన్ అయితే క్రియేట్ చేయలేదు. వీనెట్ క్రియేట్ చేశాను. అండ్ వర్చువల్ ప్రైవేట్ ఇది ఉంది కదా! గేట్‌వే క్రియేట్ చేశాను. అండ్ ఈ వీనెట్ క్రియేట్ చేశాను. ఈ మెషిన్ క్రియేట్ చేయలేదు. ఈ మెషిన్ క్రియేట్ చేయలేదు. ఈ ఎల్‌జీ కూడా క్రియేట్ చేయలేదు. సో, ఇవి మనం ఒక్కొక్కటి ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో, ఫస్ట్ ఏం చేస్తానంటే సైట్ అంటే మన దాంట్లో సైట్ అంటే దేనిగా చెప్తున్నాను ఆన్ ప్రెమిసెస్‌గా ట్రీట్ చేస్తున్నాం మనం. సో, దీంట్లో నేను ఒక మెషిన్ క్రియేట్ చేసుకుంటాను. ఎందుకంటే మెయిన్‌గా నేను ఇన్‌స్టాల్ చేయాల్సింది ఆర్ఆర్ఏఎస్ ఉంది కదా! అది ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే. సో, నేను విండోస్ 2019 డేటా సెంటర్ తీసుకుంటున్నాను ఒకటి. అండ్ మిషన్ పేరు మనం రిమోట్ కోసం వాడుతున్నాం కాబట్టి ఆర్ఆర్ఏఎస్ అని ఇస్తున్నాను నేమింగ్. అండ్ మనం ఇది వచ్చేసి వెస్ట్ యూఎస్‌లో క్రియేట్ చేస్తున్నాం. సో, నేను వీపీఎన్ క్రియేట్ చేసినప్పుడు కూడా లెట్ మీ షో సైట్ ఉంది కదా! వెస్ట్ యూఎస్ వాడాను. హబ్ వచ్చేసి ఈస్ట్ యూఎస్ వాడాను. 2 డిఫరెంట్ రీజన్స్ వాడానన్నమాట. సో, ఇప్పుడు నేను వెస్ట్ యూఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మెషిన్. అండ్ B2S ఈస్ ఎనఫ్. అండ్ లెట్ ఇట్ బి ఓన్లీ నెట్వర్కింగ్ పార్ట్. సో, మనం యూజ్ చేసుకోవాల్సిన నెట్వర్క్ వచ్చేసి ఇది 192.168.1.0/24 ఈ సబ్‌నెట్ వాడుతున్నాం. దీనికి ఒక పబ్లిక్ ఐపీ కావాలి వాడుతున్నాను. అండ్ యాహ్! దట్స్ ఆల్. అండ్ మానిటరింగ్ అవసరం లేదు. అండ్ రివ్యూ. క్రియేట్. సో, ఇప్పుడు మనం ఒక సెటప్‌లో ఏం చేసాం ఇప్పుడు ఇందులో ఈ మెషిన్‌ని డిప్లాయ్ చేయడం స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం ఈలోపు లైనక్స్ VM ఉంది కదా! దీన్ని కూడా క్రియేట్ చేసుకుందాం ఒకటి. సో, హబ్‌లోకెళ్ళిపోయి ఇది మనం హబ్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నాం అజూర్ డేటా సెంటర్‌గా ట్రీట్ చేసుకుంటున్నాం. సో, ఇది మన అజూర్ సెటప్ అన్నమాట. సైట్ అన్నమాట. సో, ఇందులో నేను ఒక లైనక్స్ VMని ఉబంటు VM ఇది టెస్ట్ VMగా తీసుకుందాం. అండ్ లొకేషన్ వచ్చేసి మనం ఈస్ట్ యూఎస్ వాడుతున్నాం.
దిస్ ఈజ్ ఎన్ పాస్వర్డ్ వాడుకుంటాం. సో మనం హబ్ నెట్వర్క్ వాడుతున్నాం, ఇది సబ్నెట్ దీనిది. అండ్ యా దట్స్ ఆల్. మానిటరింగ్ అవసరం లేదు. రివ్యూ క్రియేట్. సో మనకి ఈ మిషన్ రెడీ అయిపోయింది అనుకుంటా, ఐ థింక్. సో వాట్ ఐ విల్ డూ, వర్చువల్ మిషన్స్కి వెళ్ళిపోయి RRES మిషన్ ఉందిగా, ఇది రెడీ అయిపోయింది. సో దీన్ని కనెక్ట్ అయిపోయి కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాల్సి ఉంది దీంట్లో. ఈ RRES ఇన్స్టాల్ చేసి ఓకే దీన్ని రెడీ చేయాల్సిన అవసరం ఉందన్నమాట, ఒక సెటప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ నేను ఈ సెటప్ను రెడీ చేసి పెడతాను. ఓకే, దీన్ని కనెక్ట్ అయిపోయి దీంట్లో కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలి. సో ఆ కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు ఫినిష్ చేద్దాం. దాని తర్వాత దీంట్లో మనం చేయాల్సింది ఏముండదు. నెక్స్ట్ ఇమీడియట్గా ఈ కాన్ఫిగరేషన్ దీనికి కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది LGలో. సో ఈ డీటెయిల్స్ ఇందులో ఇచ్చి అండ్ VPN గేట్వేకి కనెక్ట్ అయిపోతే మనకి సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, VPN కనెక్షన్. సో అది ఇప్పుడు చేయబోతున్నాం. ఇది ఒకేసారి మీరు చూడగానే రాదండి. మేబీ యూ విల్ గెట్ అన్ ఎర్రర్ చేసేటప్పుడు. నేను కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను ఫస్ట్ టైం టెస్ట్ చేసేటప్పుడు. బట్ ఈసారి మీరు వీడియోని ఒక 2-3 టైమ్స్ చూసి ఫాలో అయిపోయి స్టెప్ బై స్టెప్ యాస్టీస్గా టెస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. ఇది ఈ VM వచ్చేసి మనకి ఏ VM, మన ఆన్ ప్రెమిసెస్ VM అనమాట ఇది. ఓకే, దీని IP వచ్చేసి మనకి 192 రేంజ్లో ఉంటుంది. పబ్లిక్ IP కాదు, ప్రైవేట్ IP. సో లెట్ మీ టైప్ కమాండ్. IP config. చూడండి దీని IP అడ్రస్ వచ్చేసి 192.168.1.4 అనమాట ఈ మిషన్ది. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో మనం ఫైర్ వాల్ డిజేబుల్ చేయాలి, లేకపోతే మనకి యాక్సెస్ అనేది ప్రాబ్లం అయితే. ఇది డిజేబుల్ చేసిన తర్వాత I don't want to go this way. సో ఆఫ్ చేసేస్తున్నాను. టర్న్ ఆఫ్. ఓకే, సో మనకు ఫైర్ వాల్స్ రెండు కూడా ఆఫ్లోకి వెళ్ళిపోయాయి. ఇది ఆఫ్ అయిపోయింది, ఇది ఆఫ్ అయిపోయింది. ఓకే, నౌ వీఆర్ గుడ్ టు గో. సో యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కొట్టేసి రోల్ బేస్డ్ యాక్సెస్ అండ్ జస్ట్ క్లిక్ నెక్స్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి రిమోట్ యాక్సెస్ ఉంది కదా, ఇదన్నమాట. సో సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్.
ఇందులో వచ్చేసి డైరెక్ట్ అండ్ విపిఎన్ ఉంది కదా, ఇది యాడ్ చేస్తున్నాం. అండ్ రౌటింగ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఈ రెండు యాడ్ చేస్తాం దీంట్లో. నెక్స్ట్ 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 ఇన్స్టాల్. సో బేసిక్గా నేను ఏం చేస్తున్నానంటే, ఈ సెటప్లో మన ఆన్ ప్రెమిసెస్ సెటప్ ఉంది కదా, రైట్. సో ఈ వర్చువల్ నెట్వర్క్ అంతా కూడా ఈ మిషన్ ద్వారాగా ఈ మిషన్ ని కనెక్ట్ అవుతుంది. అంటే ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ గేట్వే. సో ఈ మిషన్ ఆన్ ప్రెమిసెస్ మిషన్ అనేది మనకు ఒక గేట్వే లాగా వర్క్ అవుతుంది. సో బయటకి ఏమంటారు, అవుట్ సైడ్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ అంతా కూడా ఈ వర్చువల్ నెట్వర్క్ కి ఈ అజూర్ కి కనెక్ట్ అవ్వాలంటే ఈ మిషన్ ద్వారాగానే మనం కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఆ మిషన్ ని మనం RRAS సర్వీస్ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు అది ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యా, ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఇంకొకటి మిస్ అయింది కదా, అది ఇన్స్టాల్ చేసుకుందాం కదా. ఇది ఇన్స్టాల్ చేయాలి. సో నేను దాన్ని ఇన్స్టాల్ చేయడానికి సో హబ్లోకి వెళ్ళిపోయి సో లోకల్ నెట్వర్క్ గేట్వే సెలెక్ట్ చేసుకొని లోకల్ నెట్వర్క్ గేట్వే అండ్ ఇది వచ్చేసి సైట్ 1 అని పెడదాం. సైట్ 1కి సంబంధించింది కాబట్టి ఇది. అండ్ ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చేసి మనం ఏ ఐపీ ఇవ్వాలంటే మన RRAS మిషన్ ఉందా, ఓకే, RRAS మిషన్ ఉంది కదా, ఎక్కడ ఉంది అది, సైట్లో ఉంటుంది. ఈ మిషన్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకో. ఓకే, తీసుకొని ఇందులో ఇస్తున్నాను. అండ్ మన రేంజ్ ఏంటి, మన ఆన్ ప్రెమిసెస్ సెటప్ యొక్క ఐపీ రేంజ్ ఏంటిది, ఇది 192.168.00/16. ఓకే, 192.168.0.0/16. ఓకే, అండ్ మనం యూజ్ చేసేది ఏంటి, రిసోర్స్ గ్రూప్ హబ్. అండ్ లొకేషన్ వచ్చేసి ఈస్ట్ యుఎస్. ఓకే, సో జస్ట్ సింపుల్. నేను ఏం చేస్తున్నాను, ఇందులో నార్మల్గా వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ ఈ సర్వీస్కి ఈ RRAS ఉంది కదా, ఈ సర్వీస్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇందులో ఇస్తున్నాం. ఇదేంటంటే మనకు లోకల్ గేట్వే అనమాట. సో ఈ గేట్వే అనేది ఈ మిషన్ ని కనెక్ట్ అవ్వడం కోసం ఉపయోగించి అండ్ ఆల్సో ఈ గేట్వేకి యూజ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, జస్ట్ ఐ విల్ క్రియేట్ ఇట్. సో ఈ లోపు ఇది క్రియేట్ అయ్యే లోపు మనం మన ఇన్స్టాలేషన్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎస్, ఇన్స్టాలేషన్ అయిపోయింది. క్లోజ్ చేస్తున్నాను. మనం ఇన్స్టాలేషన్ చేసింది సక్సెస్ అయిందో లేదో తెలుసుకోవాలి కదా. సో దానికి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ అని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ RRAS ఫుల్ ఫామ్ ఏంటంటే రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్ సర్వర్ అనమాట. సో ఇది క్రియేట్ అవుతుంది మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత. ఓకే, సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్ ఓపెన్ చేస్తే సో బై డిఫాల్ట్కి ఇది డిజేబుల్ అయి ఉంటుంది. ఓకే, అండ్ ఇంకా ఇది మనం కాన్ఫిగర్ చేయలేదు. సో ఈలోపు దీన్ని ఏం చేద్దాం అంటే మన కాన్ఫిగరేషన్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇక్కడ. అజూర్కి ఈ ఆన్ ప్రెమిసెస్ సెటప్ కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఒక లోకల్ గేట్వే ఇన్స్టాల్ చేసి లోకల్ గేట్వేలో ఆన్ ప్రెమిసెస్ సైట్ యొక్క ఐపీ రేంజెస్ ఇన్ఫర్మేషన్స్ కూడా కాన్ఫిగర్ చేసి పెట్టుకొని దాన్ని గేట్వే ద్వారాగా అజూర్ కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఈ రిమోట్ ఉంది కదా, ఈ మిషన్ ఈ మన సైట్ ఉంది కదా ఆన్ ప్రెమిసెస్ సైట్, అజూర్ని కనెక్ట్ అవ్వాలంటే ఈ RRAS సర్వీస్ కి ఓకే ఈ కమ్యూనికేషన్ ద్వారాగా ఈ ఐపీ అడ్రస్ రేంజ్ చేసి మనం ఇందులో కాన్ఫిగర్ చేయాలి. ఈ సైట్ యొక్క ఐపీ రేంజ్ వచ్చేసి అజూర్ లో మనం లోకల్ గేట్వేలో కాన్ఫిగర్ చేసాం. అండ్ అజూర్ యొక్క ఐపీ రేంజ్ వచ్చేసి మనం RRAS సర్వీస్ లో ఆన్ ప్రెమిసెస్ లో కాన్ఫిగర్ చేస్తాం. క్లియర్ రైట్? ఈ ఐపీ అనేది ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం, ఈ ఐపీ అనేది అజూర్ లోని ఈ సర్వీస్ లో కాన్ఫిగర్ చేస్తున్నాం. ఓకే,
సో ఇప్పుడు మిషన్ కనెక్ట్ అయిపోయాం ఆన్ ప్రెమిసెస్ మిషన్ మనకి. అండ్ ఇది ఏం చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ అండ్ ఎనేబుల్, నెక్స్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇదనమాట, సెక్యూర్ కనెక్షన్ బిట్వీన్ 2 ప్రైవేట్ నెట్వర్క్స్, కనెక్ట్ టు దిస్ నెట్వర్క్ రిమోట్ నెట్వర్క్ సచ్ యాజ్ ఎ బ్రాంచ్ ఆఫీస్. ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ కనెక్ట్ చేయడానికి, అండ్ ఒక క్లౌడ్ నుంచి ఇంకొక క్లౌడ్ కనెక్ట్ చేయడానికి, ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్ కనెక్ట్ చేయడానికి వాడతాం అనమాట. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్, నెక్స్ట్. డయల్ కనెక్షన్ నేను వేస్తాను, పెడుతున్నాను. అండ్ ఎస్ ఆటోమేటిక్గా తీసుకుంటున్నాను. అండ్ సమ్మరీ ఈస్ ఫైన్, ఫినిష్. సో ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ సెకండ్స్ అండి, మనకు ఒక పాపప్ కూడా వస్తుంది. సో ఇది స్టార్ట్ అవుతుంది సర్వీస్. ఓకే, ఈ సర్వీస్ స్టాప్ ఉంటే మనం స్టార్ట్ చేసాము. సో మనకి వెల్కమ్ విజార్డ్ వచ్చింది, నెక్స్ట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆజూర్కి కనెక్ట్ అవుతున్నాను కాబట్టి ఆజూర్ అని టైప్ చేశాను. సో ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ నేమ్, ఇది జస్ట్ నేమింగ్. అండ్ మన కనెక్షన్ వచ్చేసి త్రూ VPN. ఎస్, నెక్స్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం IKEv2 ఇది ఉంది కదా, ఈ సెక్యూర్ కమ్యూనికేషన్ ఈ ప్రోటోకాల్ వాడుకుంటున్నాం మనం. ఓకే, సో VPN టైప్ వచ్చేసి IKEv2 వర్షన్ 2. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం దేని కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఇఫ్ యూ సీ మనం గేట్వేని కనెక్ట్ అవ్వాలి. VPN గేట్వేని కనెక్ట్ అయితేనే మనకి ఈ అజూర్ అనేది కనెక్ట్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు IP అడ్రస్ అడిగింది చూసారా, host name or IP address such as microsoft.com. సో enter the name of IP address of the router you are connecting to. సో నేను గేట్వేని కనెక్ట్ అవ్వాలి కాబట్టి గేట్వే యొక్క IP అడ్రస్ ఇందులో ఇస్తాను. ఓకే, సో మనం ఏం చేద్దామంటే పోయి, అండ్ మన VPN గేట్వే ఉంది కదా, సో ఇదనమాట IP అడ్రస్ మంది. సో ఇది కాపీ చేసుకుంటున్నాను, పబ్లిక్ IP పేస్ట్ చేశాను ఇందులో. అండ్ రౌట్ IP ప్యాకెట్స్ ఆఫ్ ది ఇంటర్ఫేస్, ఎస్. అండ్ ఇక్కడ మనం ఏ వర్చువల్ నెట్వర్క్ రేంజ్ ఉంది కదా CIDR, అది ఇవ్వాలన్నమాట. జస్ట్ యాడ్ చేసి, అండ్ మన రేంజ్ వచ్చేసి 10.1.0.0 అండ్ /16 కదా, 255.0 and 0. అండ్ మెట్రిక్ నెంబర్ వచ్చేసి బై డిఫాల్ట్ ఇట్స్ ఫైన్ అండి, జస్ట్ 10, 11, 12, 13 ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ మచ్ నెంబర్, జస్ట్ ఇట్స్ సపరేషన్ కోసం. ఇంకొక IP అడ్రస్ యాడ్ చేసాం అనుకో, దానికి కూడా మనకి మెట్రిక్ అనేది 11 ఇచ్చుకోవచ్చు అంతే. సో ఇది ఏ రేంజ్ మీకు అర్థమైందా? ఈ రేంజ్ వచ్చేసి నేను ఇచ్చింది ఇదనమాట, మన అజూర్ యొక్క రేంజ్. సో ఈ IP అడ్రస్ రేంజ్, ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ గేట్వే యొక్క IP అడ్రస్, ఈ రెండు తీసుకెళ్ళి ఇక్కడ కాన్ఫిగర్ చేశాను. ఇంతకుముందు ఇక్కడ లోకల్ గేట్వేలో ఏం కాన్ఫిగర్ చేశాను, ఈ RRAS సర్వీస్ ఉంది కదా, ఇది గేట్వే లాగా పనిచేస్తున్నాను కదా. సో దాని IP అడ్రస్ ప్లస్ ఆ రేంజ్, ఆన్ ప్రెమిసెస్ రేంజ్ వచ్చేసి ఇందులో కాన్ఫిగర్ చేశాను. ఓకే, సో we are added it, క్లిక్ ఓకే. మనం ఒకటే సబ్నెట్ వాడుతున్నాం కాబట్టి లెట్ ఇట్ ఫైన్. అండ్ ఇది నేను బ్లాంక్ గా వదిలేస్తున్నాను, నేను ఎటువంటి యూజర్ ID పాస్వర్డ్ వాడట్లేదు. అండ్ ఫినిష్. సో ఇప్పుడు ఇందాక డిజేబుల్ ఉందిగా, ఇప్పుడు ఎనేబుల్ అయిపోయింది. దీన్ని ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, IPv6 మనం వాడట్లేదు, IPv4 మనం వాడుతున్నాం, రైట్. సో ఇక్కడ అజూర్ యాడ్ అయిపోయింది, దట్ ఈస్ క్లియర్. బట్ రౌట్స్ చూడాలి మనం, చూస్తే ఇక్కడ ఎంటీ వచ్చింది బై డిఫాల్ట్. ఓకే, సో దీనికి ఏం చేస్తున్నానంటే వీ హ్యావ్ టు యాడ్ ఎ రౌట్స్, న్యూ స్టాటిక్ రౌట్. సో మళ్ళీ అదే రేంజ్ చేయండి, 10.1.0.0. సో /16 అంటే 2 బిట్స్ మాత్రమే మారుతాయి. సో 255.255.0
అండ్ 0 అండ్ మెట్రిక్ మనం ఇచ్చాము 10. క్లిక్ ఓకే. సో ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. అండ్ ఈ సర్వీస్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో యా ఇక్కడ వరకు ఏంటంటే జస్ట్ మనం సెటప్ యాడ్ చేసుకోవడం వరకే చేసాము. ఓకే. అండ్ ఇఫ్ ఐ క్లిక్ హియర్, ఇంక ఇది వచ్చేసి మనకి ఇంకా కనెక్ట్ అవ్వలేదు, డిస్కనెక్టెడ్ ఉంది, మనం ఇంకా కనెక్ట్ చేయలేదు. రైట్, జస్ట్ కాన్ఫిగరేషన్ మాత్రం సెటప్ చేసి పెట్టుకున్నాం. ఓకే. నెక్స్ట్ మన మిషన్ అయిపోయి ఉంది కదా, లైనెక్స్ విఎంది. సో ఈ ప్రైవేట్ ఐపీ తీసుకొని 10.1.1.4 కదా, ఇందులో మనం పింగ్ చేద్దాం ఈ లోపు. అంటే యాక్చువల్గా ఈ రెండు కనెక్ట్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు అని ప్రూవ్ చేయడం కోసం అంతే. సో మనకి రిక్వెస్ట్ టైమ్ అవుట్, ఇంకా మనకి కమ్యూనికేషన్ అనేది జరగలేదు. ఇంతవరకు క్లియర్ కదా మనం. సో మనం సెటప్ చేసిన తర్వాత పింగ్ సక్సెస్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షో. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లోకల్ నెట్వర్క్ గేట్వే మనం క్రియేట్ చేసాంగా, దాంట్లోకి వెళ్ళిపోయి there is an option called connections. ఇక్కడ మనం కనెక్షన్ యాడ్ చేస్తాం అన్నమాట. యాడ్ కనెక్షన్ ఏంటి, సైట్ టు అజూర్ అండ్ సైట్ టు సైట్ ఇది. అండ్ మన గేట్వే ఒకటి ఇన్స్టాల్ చేసాంగా, ఆ గేట్వేని చూజ్ చేసుకుందాం. అండ్ బై డిఫాల్ట్ గా ఇదేంటంటే లోకల్ గేట్వే, మనం ఇప్పుడు దాని మీదనే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నాకు అదే చూపించేస్తుంది. సో బై డిఫాల్ట్ గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ షేర్డ్ పిఎస్పికే. సో ఇది వచ్చేసి IKEv2 ప్రొటెక్షన్ వే అన్నమాట. సో నార్మల్ గా నేను ABC @12345 అని ఇచ్చాను. సో దీని మీనింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ కి మనం ఒక ఎన్క్రిప్షన్ మోడ్ లో పాస్ చేస్తున్నాం అనమాట. ఈ కీ ఇస్తేనే నీకు ఆన్ ప్రమిసెస్ లో ఈ అజూర్ కనెక్ట్ అవుద్ది. సో ఇది కీ వాల్యూ అన్నమాట. సో మనం ఇక్కడ ఏదైతే కీ మెన్షన్, ఈ కీని మనం తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ప్రొటెక్టెడ్ మోడ్ లో ఉండాలంటే ఇలా సింపుల్ గా ఇవ్వకూడదు. న్యూమరిక్ అండ్ 64 బిట్ యూజ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ప్రజెంట్ ఏంటంటే సింపుల్ గా ఉండేలాగా ఇస్తున్నాను నేను, తర్వాత యాడ్ చేసుకోవడానికి. ప్రోటోకాల్ మనం వాడేది IKEv2 అండ్ సేమ్ సబ్స్క్రిప్షన్, సేమ్ రిసోర్స్ గ్రూప్, సేమ్ లొకేషన్ అదే క్రియేట్ చేసుకుంటుంది. క్లిక్ ఓకే. మనకి ఇక్కడ అప్డేటింగ్ వస్తుంది స్టేటస్. సో మీకు AWS అకౌంట్ సపరేట్ ఉండి అజూర్ అకౌంట్ రెండు ఫ్రీ సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి అనుకోండి, మీరు సైట్ సబ్స్క్రిప్షన్ బదులు, అంటే సైట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను కానీ నేను అజూర్లో, అలా కాకుండా AWS లో ఆ సెటప్ క్రియేట్ చేసుకోండి. RRAS సర్వర్ ఉంది కదా, అది AWS లో క్రియేట్ చేసుకోండి. VPN గేట్వే, లోకల్ గేట్వే వచ్చేసి అజూర్లో క్రియేట్ చేసుకోండి. అండ్ దెన్ AWS కి అజూర్ కి మధ్యలో మీరు VPN కనెక్షన్ సెటప్ చేసుకొని టెస్ట్ చేయొచ్చు. సో యూ హ్యావ్ దట్ ఆప్షన్. నాకు AWS అకౌంట్ లేదు కాబట్టి మీకు చూపించాలి ఎలా వర్క్ అవుతుందో అనుకున్నప్పుడు నేను సేమ్ అజూర్లోనే ఎగ్జాంపుల్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేసి, అంటే అది చాలా టఫ్ అయింది నాకు కూడా, నిన్న కొంచెం నేను ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సేమ్ అజూర్లోనే రెండు చూపించాల్సి వస్తుంది, ఆన్ ప్రమిసెస్ సెటప్ ప్లస్ అజూర్ సెటప్, కాబట్టి కొంచెం టఫ్ అయింది నాకు. బట్ మీకు AWS అంటే ఈజీ అవుతుంది. ఓకే. సో స్టేటస్ వచ్చేసి ఇప్పుడు ఇది అన్నోన్, ఇది కనెక్ట్ అవ్వలేదు ఇంకా. ఓకే. సో మనం ఇంకా కనెక్ట్ చేయాలి, మనం ఇంకా కీ ఇవ్వలేదు కాబట్టి కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఆల్సో షోయింగ్ లైక్ పింగ్ మళ్ళీ ఒకసారి చేస్తున్నాను, కనెక్ట్ అవ్వలేదు. ఇంతవరకు క్లియర్ కదా మనం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కనెక్ట్ చేద్దాం. దీనికి రైట్ క్లిక్ ఇచ్చి, సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ అండ్ అజూర్ మనం క్రియేట్ చేసింది, రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళిపోయి సెక్యూరిటీకి వెళ్ళిపోయి లాస్ట్లో యూజ్ పర్ షేర్డ్ కీ ఫర్ అథెంటికేషన్ ఉందిగా అది. సో ఏమి ఇచ్చాం మనం, ABC
@12345 ఇచ్చా. ఓకే, ఇది అవ్వలేదు కదా. మనం ఏం చేద్దామంటే మళ్ళీ పింగ్ కొట్టి ఎస్ చూడండి కనెక్ట్ అయిపోయింది. ఎనేబుల్డ్ కనెక్టెడ్. ఇఫ్ యూ సీ మనకు పింగ్ వస్తుంది చూడండి. ఇప్పుడు రిప్లై ఫ్రమ్ 10.1.4 ఆ లైనెక్స్ మిషన్ అనేది మనకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇంకా నేను ఆ మిషన్ ఇప్పుడు ఈ లైనెక్స్ VM ఉంది కదా, ఆ మిషన్ ని నేను ఇక్కడ కూడా పుట్టి యూజ్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు. సో నేనేం చేస్తానంటే పుట్టి డౌన్లోడ్ చేసి సో పుట్టి డౌన్లోడ్ చేస్తున్నాను నేను. అండ్ ఈ పుట్టిలో యూజ్ చేసుకొని ఈ పుట్టిని యూజ్ చేసుకొని మన లైనెక్స్ VM ఉంది కదా, ఇది టెస్ట్ VM, వేర్ ఇస్ దట్, సైట్ లో ఉంటది కాదు, హబ్ లో ఉందనుకుంటా. హబ్ లో టెస్ట్ VM, టెస్ట్ VM, దీని ప్రైవేట్ IP ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకొని పుట్టి కనెక్ట్ అవుతాం. సో ఎప్పుడు ప్రైవేట్ IP ద్వారా కనెక్ట్ అవుతుంది, ఏదో సేమ్ నెట్వర్క్ లో ఉంటే, అండ్ లేదా మనకు డిఫరెంట్ నెట్వర్క్ అంటే VNet పేరింగ్ జరిగితే, రైట్, లేదా VPN కనెక్షన్ ద్వారాగా మనం VPN గేట్వే ద్వారా కనెక్ట్ అయినప్పుడు కానీ ఈ కమ్యూనికేషన్ అనేది పాసిబిలిటీ, రైట్. సో మనం ఈ రోజు చేసిన టెస్టింగ్ ఏంటిది, VPN గేట్వే కనెక్షన్. సో ఈ కనెక్షన్ ని మనం సెటప్ చేసాం. ఇక్కడ మనం పేరింగ్ ఏం చేయలేదు. ఇది నాది వచ్చేసి ఆన్ ప్రెమిసెస్ సెటప్ గా, ఇది అజూర్ సెటప్ గా ట్రీట్ చేస్తున్నాను నేను. సో ఈ ఆన్ ప్రెమిసెస్ నుంచి అజూర్ లోని లైనెక్స్ VM యొక్క ప్రైవేట్ IP యూజ్ చేసుకొని నేను కనెక్ట్ అవుతున్నాను. సో నాకు ఈ కమ్యూనికేషన్ ఉన్నప్పుడే నాకు పాసిబిలిటీ, కరెక్ట్. సో నేను ఇప్పుడు ట్రై చేస్తాను. సో మనం కమ్యూనికేషన్ సెటప్ అంతా చేసాము, సక్సెస్ అయింది, పింగ్ కూడా వర్క్ అయింది. So let's open Putty. నేనేం చేస్తుంటే డెస్క్టాప్కి వెళ్ళిపోయి పుట్టి మనదేంటది 10.1.1.4. ఇదే కదా IP, ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు, యాక్సెప్ట్, ఎస్ కనెక్ట్ అయింది. సో యూజర్ ID లేకపోవడం వల్ల కనెక్ట్ అవ్వలేదు అప్పుడు, బట్ రైట్. సో ఇలా అన్నమాట, యు గాట్ ఇట్ రైట్. నేను ఇప్పుడు ఏ మిషన్ లో ఉన్నాను మీకు క్లారిటీ ఉందా? సో నేను కనెక్ట్ అయిన మిషన్ వచ్చేసి నా ఆన్ ప్రెమిసెస్ మిషన్, ఏది ఈ మిషన్ RRAS మిషన్ ఉందా, ఈ మిషన్ నేను కనెక్ట్ అయ్యాను. దీంట్లో నుంచి ఈ లైనెక్స్ VM ని, అజూర్ లో ఉన్న ఈ లైనెక్స్ VM ని, ఓకే, ఈ VPN కనెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత
ఓకే. సో ఈ VPN కనెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్రైవేట్ ఐపీ ఆఫ్ లైనక్స్ VMని తీసుకొని ఈ విండోస్ VMలో కనెక్ట్ అవ్వడం జరిగింది. సో వి హ్యావ్ ఏ ప్రాపర్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్. క్లియర్ రైట్? అర్థమైందండి ఇది? సైట్ టు సైట్ కనెక్షన్ ఎలా చేయొచ్చు అనేది. సో నేను బేసిక్‌గా మళ్ళొకసారి రివ్యూ ఇస్తాను. అంటే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనేం చేశాను ఫస్ట్ అజూర్‌లో నాకు హబ్ రిసోర్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. దాన్ని వర్చువల్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఓకే. దాంట్లో ఒక లినక్స్ VM కూడా డిప్లాయ్ చేసి పెట్టుకున్నాను. సో హబ్ రిసోర్స్ గ్రూప్ రెడీ అయిపోయింది. అండ్ సైట్ రిసోర్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో ఒక విండోస్ VM అండ్ దాని ఐపీ రేంజ్ వచ్చేసి ఇది 192.168.0.0/16 తీసుకున్నాను. సో ఇది రెడీ అయిపోయింది. దాని తర్వాత ఏం చేశాను నేను గేట్‌వే క్రియేట్ చేశాను. హబ్‌లో ఒక గేట్‌వే క్రియేట్ చేశాను. ఈ గేట్‌వే క్రియేటివిటీకి ఏందంటే దీనికి ఒక సెపరేట్ సబ్‌నెట్ క్రియేట్ చేయాలి. గేట్‌వే సబ్‌నెట్. ఫస్ట్ గేట్‌వే సబ్‌నెట్ క్రియేట్ చేశాను. హబ్ వీనెట్‌లో అండ్ దెన్ గేట్‌వే ఇన్‌స్టాల్ చేశాను. సో ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్‌లీ 45 మినిట్స్ ఫర్ దిస్. సో ఈ గేట్‌వే రెడీ అయిపోయింది. ఆలోపు ఏం చేశాను లోకల్ గేట్‌వే నెట్వర్క్ ఉంది కదా! లోకల్ గేట్‌వే ఒకటి ఇన్‌స్టాల్ చేసుకున్నాను. దాంట్లో నేనిచ్చిన కాన్ఫిగరేషన్ ఏంటంటే ఈ లోకల్ గేట్‌వేకి RRAS ఈ మెషిన్ ఉంది కదా! రిమోట్ యాక్సెస్ ఇచ్చే మెషిన్ ఉంది కదా! ఈ మెషిన్ యొక్క పబ్లిక్ ఐపీ దీంట్లో పెట్టాను. అండ్ నాకు ఆన్ ప్రిమిసెస్ సైట్ యొక్క వర్చువల్ నెట్వర్క్ రేంజ్ ఉందా ఐపీ అడ్రెస్ రేంజ్ ఆ రేంజ్‌ని దీంట్లో ఇచ్చాను. సో ఇది రెడీ అయిపోయింది. అండ్ ఇది రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాను నేను సో కనెక్షన్ అనేది ఈ లోకల్ గేట్‌వే ఉంది కదా! దాంట్లో కనెక్షన్ క్రియేట్ చేశాను. ఆ కనెక్షన్‌లో నేనేమి ఇచ్చానంటే ఓకే. సో కనెక్షన్‌లో ఏమిచ్చాను ఈ ఎల్‌జీ సెలెక్ట్ చేసుకొని దీంట్లో కనెక్షన్ యాడ్ చేసి ఆ యాడ్‌లో గేట్‌వే సెలెక్ట్ చేసుకున్నాను. రైట్. గేట్‌వే సెలెక్ట్ చేసుకున్న తర్వాత IKEV2 అనే ఒక యాడ్ చేశాను. అండ్ దెన్ నేను సెటప్ రెడీ చేసి పెట్టాను. సో కనెక్షన్ రెడీ అయిపోయింది. కనెక్షన్ రెడీ అయిపోయిన తర్వాత RAS సర్వర్‌లో ఓకే. అండ్ దాంట్లో నేనేం చేశాను ఈ ప్రైవేట్ ఐపీ ఉంది కదా! అజూర్ యొక్క ప్రైవేట్ ఐపీ ఆ ఐపీని యాడ్ చేశాను దీంట్లో. అండ్ గేట్‌వే యొక్క ఐపీ యాడ్ చేశాను. అండ్ RRAS సర్వీస్ అనేది రెడీ చేశాను. దాని తర్వాత స్టార్ట్ చేయడానికి మనం కనెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు మనకు కనెక్షన్ కీ ఉంది కదా! ఆ కీ కాపీ చేసుకొని దీంట్లో యాడ్ చేసి సెక్యూరిటీలో రీస్టార్ట్ చేశాను. దెన్ కనెక్షన్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఓకే. యాహ్! ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ఎనీ డౌట్స్? సైట్ టు సైట్ ఎలా చేయాలో అర్థమైందిగా? సో మీరొకసారి ఏంటంటే ఇది డైరెక్ట్ మీకు ప్రాక్టీస్ అంటే సింపుల్‌గా ఎళ్ళిపోతా అంటే రాదిది. ఒకసారి మీరు స్లోగా వీడియోని పాస్ చేసుకొని వన్ బై వన్ క్రియేట్ చేసుకొని నిన్నటి వీడియో చూడండి. లాస్ట్ మొమెంట్‌లో నిన్నటి వీడియోలో ఏం సెటప్ చేస్తాననేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! ఆ వీడియో గూడా చూడండి. లేదనుకున్నా ఈరోజు వీడియోలో గూడా మాక్సిమం మళ్ళీ రిపీట్ చేశాను కాబట్టి 2 రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడం, సెపరేట్ ఐపీ అడ్రెస్ రేంజెస్ ఇవ్వడం, అండ్ వర్చువల్ నెట్వర్క్ గేట్‌వే అదుంది గదా! గేట్‌వే క్రియేట్ చేసుకోవడం, అండ్ లోకల్ గేట్‌వే క్రియేట్ చేసుకోవడం, RRAS సర్వర్స్ సెటప్ చేసుకోవడం, ఐపీ అడ్రెస్ రేంజెస్ ప్రాపర్‌గా ఇచ్చి కరెక్ట్‌గా ఇస్తే దెన్ ద కనెక్షన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అండి. క్లియర్ రైట్? ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇంకా మీకు? ఓకే. ఓకే. సో, ఈ సెటప్‌లో ఇంతవరకు బాగుంది గదా! రేపేం జేస్తాను కొంచెం ఒక ఓవర్‌వ్యూ ఇస్తాను. రేపేం జేయబోతున్నానని. సో, మీరొక లాజిక్‌గా ఆలోచించుకోండి. ఓకే. ఇప్పుడు ఈ కరోనా సిట్యుయేషన్‌లో మనకేంటంటే మీ ప్రైవేట్ ఆహ్, ల్యాప్‌టాప్ యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా అజూర్‌ని కనెక్ట్ అవ్వడానికి ఒక VPN గేట్‌వే ద్వారాగా డైరెక్ట్‌గా మీరు అజూర్‌ని కనెక్ట్ అవ్వచ్చు. రైట్. బేసిక్‌గా అది ఎక్కువ మంది ఇవ్వరు. ఓకే. సో, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేనొక యూజర్ ఉన్నా అనుకుందాం. సో, ఈయనొచ్చేసి యూజర్ 1.
ఓకే. అండ్ సేమ్ వే ఇంకొక యూజర్ 2 కూడా ఉందనుకుందాం. ఓకే. సో ఇప్పుడేంటంటే ఈ యూజర్ ఉంది గదా! ఈ యూజర్ అజూర్‌కి కనెక్ట్ అవ్వాలంటే ఓకే. సో ఇదేంటంటే నా పర్సనల్ ల్యాప్‌టాపు. ఇది మీ పర్సనల్ ల్యాప్‌టాపు. సో కంపెనీ యొక్క అజూర్ నెట్వర్క్‌కి కనెక్ట్ అవ్వాలి. ఓకే. సో ఇప్పుడేంటంటే మనం డైరెక్ట్‌గా ఈ వేలో గూడా కమ్యూనికేషన్ అనేది ఇవ్వొచ్చండి. సో ఈ గేట్‌వే ఉంది గదా! సో లెట్ మీ రిమూవ్ దిస్ పార్ట్ టు సైడ్. ఓకే. యూజర్ డైరెక్ట్‌గా ఈ యూపీఎన్ గేట్‌వే కనెక్ట్ అవ్వచ్చు. యూజర్ డైరెక్ట్‌గా ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయిపోయి అజూర్‌లో ఉన్న ఈ సెటప్ అంతా గూడా యాక్సెస్ తీసుకొని వర్క్ చేయొచ్చనమాట. సో ఇదేంటంటే ఈ కనెక్షన్ ఇప్పుడు మనం ఏం చేసాము, ఆఫీస్‌కెళ్ళి కనెక్ట్ అయితే ఇది సైట్ టు సైట్ కనెక్షన్ కింద వర్క్ అవుద్ది. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావు. నీ పర్సనల్ ల్యాప్‌టాప్ ద్వారాగా ఈ అజూర్‌ని కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఓకే. సో, ఈ వీపీఎన్ గేట్‌వే ద్వారాగా కనెక్ట్ అయిపోయి నువ్వు యాక్సెస్ తీసుకోవచ్చనమాట మెషిన్స్‌ని. సో, దీన్ని పాయింట్ టు సైట్ అంటారనమాట. పాయింట్ టు సైట్ వీపీఎన్ కనెక్షన్ అంటారనమాట. ఓకే. సో, బేసిక్‌గా ఈ యాక్సెస్ ఎవరు ఇవ్వరు. సో, వెరీ రేర్ కేస్ ఈ యాక్సెస్ ఇవ్వరు. ఈ యాక్సెస్ కాకుండా ఎలా ఇస్తారంటే, మామూలుగా మనందరికి కూడా ఇక్కడ ఒక వీపీఎన్ ఉంటుంది. రైట్? ఆఫీస్ కనెక్ట్ అవ్వడానికి ఒక వీపీఎన్ ఉంటుంది గదా! మనకి. ఆఫీస్ నెట్వర్క్‌ని కనెక్ట్ అవ్వడానికి. రైట్? సో, మన యూజర్స్‌కి ఎలా ఇస్తారంటే పర్మిషను ఈ వేలో ఇస్తారు. అంటే యూజర్ ఎళ్ళొచ్చేసి ఆఫీస్ వీపీఎన్ కనెక్ట్ అవ్వాలి. ఆఫీస్ వీపీఎన్ వచ్చేసి ఇలా కనెక్ట్ అవుద్ది. అండ్ ఈ ఫ్లో అనేది ఇలా ఎళ్తది. అంటే ఇఫ్ ఐ షో యూ ద కనెక్షన్ ఎలా ఇస్తారంటే బేసిక్‌గా మనకి యూజర్ ఎళ్ళేసి ఆఫీస్ వీపీఎన్ కనెక్ట్ అవుతాడు. అండ్ కనెక్షన్ అనేది ఇలా ఎళ్తదనమాట. ఇలా ఉంటదనమాట. నెట్వర్క్ కమ్యూనికేషన్ ఫ్లో అనేది. బట్ ఈ వేలో గూడా ఒక కమ్యూనికేషన్ ఉంది. అదే పాయింట్ టు సైట్. అది ఎలా చేస్తారంటే ఈ వే గూడా వర్క్ అవుద్ది అనేది చూపించడం కోసం నేను రేపు ఒకసారి ఆ సెటప్ గూడా చేసి చూపిస్తాను. బట్ బేసిక్‌గా లైవ్‌లో ఎలా ఎళ్తుందంటే ఆన్ ప్రెమిసెస్ సెటప్ ఎలా ఉంటుందంటే యూజర్‌కి ఇక్కడి నుంచి వీపీఎన్ కనెక్ట్ అవుతారు. ఆఫీస్ యొక్క వీపీఎన్ కనెక్ట్ అయితే మనకేంటంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ గూడా ఇందులో చేయబడి ఉంటాయి. దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ దిస్ వీపీఎన్. ఓకే. కంపెనీస్ అన్నీ గూడా దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టున్నాయి. ఆల్రెడీ సెటప్ చేసుకొనుంటాయి. సో, ఎలా ఎళ్తారంటే అప్పుడు ఫుల్ సెక్యూర్ గదా! సో, ఇలా ఎళ్ళిపోయి ఆఫీస్‌కి కనెక్ట్ అయ్యి, ఆఫీస్ ద్వారాగా క్లౌడ్‌కి కనెక్ట్ అయిపోవాలి. సో, నువ్వు ఆఫీస్ వీపీఎన్ డిస్కనెక్ట్ జేసి ఓకే. అజూర్ అకౌంట్ ఓపెన్ జేసి ఆఫీస్ యొక్క యూజర్ ఐడీ పాస్వర్డ్స్ ఇస్తే నీకు కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే దిస్ ఈస్ ద రీజన్. సో, ఆ కమ్యూనికేషన్ అనేది త్రూ వీపీఎన్, ఆఫీస్ వీపీఎన్ ఫ్రమ్ దేర్ ఇట్ విల్ గో టు అజూర్. ఇలా ఎళ్తుందనమాట. బట్ అది కనెక్ట్ అయ్యిందంటే దిస్ ఈస్ ద వన్ వే పాసిబిలిటీ దట్ ఈస్ పాయింట్ టు సైట్ కనెక్షన్ నీకిస్తే ఓకే. దీనికి ఒక సర్టిఫికేట్ జనరేషన్ చేసేదుంటది. ఓకే. అండ్ దెన్ ఎలా సెటప్ జేస్తారనేది రేపు చూపిస్తాను. సో, రేపు మనం కవర్ చేయాల్సిన పార్ట్ ఏందంటే ఒక యూజర్ డైరెక్ట్‌గా ఆఫీస్‌కి కనెక్ట్ అవ్వకుండా ఓకే. కంపెనీ యొక్క అజూర్ డేటా సెంటర్‌ని ఎలా కనెక్ట్ అవ్వగలుగుతాడు. సో, ఈ సెటప్‌ని రేపొకసారి సెటప్ చేసి మీకిది చూపిస్తాను. సో, రేపెలా ఉంటుందంటే, ఈ హబ్బు అండ్ గేట్‌వే ఇంతవరకు కామన్‌గా ఉంటాయి ఈ సెటప్పు. అండ్ నెక్స్ట్ ఈ 2 ఉండవు. డైరెక్ట్ యూజర్ వచ్చేసి వీపీఎన్ గేట్‌వేకి డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోయి, దీన్ని ఎలా కనెక్ట్ చేసుకుంటాడనేది రేపు చూపిస్తాను. సో, దేర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ దిస్. రేపటి టాపిక్ వచ్చేసి పాయింట్ టు సైట్ వీపీఎన్. దీని తర్వాత దాంతో పాటు ఎక్స్‌ప్రెస్ రౌట్ ఎలా వర్క్ అవుతుందనేది చూపిస్తాను. దెన్ మోస్ట్‌లీ వర్చువల్ నెట్వర్క్ కాన్సెప్ట్ అనేది మనకి క్లోజ్ అయిపోతుంది. మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్స్‌కి వెళ్ళిపోతాం. సో, అది కొంచెం ఇంపార్టెంట్ అక్కడి నుంచి. ఎందుకంటే రేపు ఫ్యూచర్‌లో మీకు లోడ్ బ్యాలెన్సింగ్ ఆర్కిటెక్చర్సే ఎక్కువుంటాయి. ఓకే. అది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? ఎన్ని టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్స్ ఉంటాయి? ఫైర్‌వాల్ ఎలా పెట్టొచ్చు? ఓకే. వెబ్ యాప్ ఎలా ఇన్‌స్టాల్ చేయొచ్చు? దేనికి ఎప్పుడు అవసరం పడుద్ది లోడ్ బ్యాలెన్సర్? అనే దాని గురించి కొంచెం కొంచెం ఇన్ డీటెయిల్‌గా చెప్తాను నేను. అది ఆహ్, థర్డ్ క్లాస్ నుంచి అంటే సమ్‌వేర్ మనం ట్యూస్‌డే నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే.
Any doubts? Okay, then yeah, I'm stopping the recording. Hello.